తెలుగు తమ్ముళ్ళు కొత్త కొత్తలాడుతున్నారు, తీవ్రంగా కలత చెందుతున్నారు. అదేదో తమకు పదవులు దక్కలేదని, ఇతర ఏదో ప్రయోజనాలు నెరవేరలేదని కాదు. వైఎస్ఆర్సీపీ నేతలతో టీడీపీ అధిష్టానం చేతులు కలిపేసిందా అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జరుగుతున్న పరిణామాలు అందుకు సాక్ష్యంగా చూపుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరుగుతున్న వ్యవహారాల మీద తీవ్రంగా మదన పడుతున్నారు. టీడీపీ కార్యాలయాల మీద దాడి చేసినటువంటి కేసుల్లో నిందితుడిగా ఉన్న జోగి రమేష్తో కూడా టీడీపీ నేతలు కలిసిమెలిసి సాగుతున్న దృశ్యాలను వారు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. తాజాగా నూజివీడులో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి టెక్కలి ఎమ్మెల్యే గౌతు శిరీష్తో పాటుగా నూజివీడు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి సహా పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగి రమేష్ ప్రత్యక్షమయ్యారు. జోగి రమేష్ టీడీపీ నేతలు కలిసిమెలిసి సాగుతున్న దృశ్యాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. దాంతో ఈ వ్యవహారం దుమారం రేపుతుంది. టీడీపీ నేతల్ని తీవ్రంగా కలిచివేస్తుంది. టీడీపీ శ్రేణులు బగ్గుమంటున్నారు. పార్టీ నాయకత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో అనేక రకాలుగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. టీడీపీ అధిష్టానమే ఇలాంటి వైఖరికి కారణమన్నట్టుగా చంద్రబాబు, చినబాబు తీరుని తప్పుపడుతున్నారు. ఏకంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన కేసులో ముందస్తు బెయిల్తో జోగి రమేష్ బయట ఉన్నారు. అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి కేసులో జోగి రమేష్ కొడుకుని అరెస్ట్ చేసి జైలు కూడా పాల్చేశారు. ఆయన కూడా బెయిల్ మీద ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జోగి రమేష్తో టీడీపీకి చెందిన కీలక నేతలంతా కలిసి భుజం రాసుకుంటూ సాగుతున్నటువంటి తీరును అంతా తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇలాంటి వైఖరితో నేతలంతా ఒకటే అన్నట్టుగా చాటుతున్నారని, కిందన కార్యకర్తలే ఎందుకు బలి కావాలని వాళ్ళంతా ప్రశ్నిస్తున్నారు. పార్టీ కోసం 5 ఏళ్ల పాటు అనేక రకాల త్యాగాలు చేసి వైఎస్ఆర్సీపీ హయాంలో అనేక అవమానాలు ఎదుర్కొని ఒత్తిళ్ల మధ్య సాగిన తమను పక్కన పెట్టి వైఎస్ఆర్సీపీ నేతలకు పెద్దపీట వేస్తున్నారా అన్న ప్రశ్నను వినిపిస్తున్నారు. ఇలాంటి వైఖరితో టీడీపీ నాయకత్వం తమ మీద విశ్వాసాన్ని అన్నట్టుగా చాలామంది భావిస్తున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం మాత్రం ఒకవైపు దుమారం రేపుతుంటే, రెండో వైపు పేర్ని నాని విషయం కూడా పదే ప్రస్తావిస్తున్నారు. పేర్ని నాని రేషన్ బియ్యం మాయం చేసినటువంటి కేసులో అడ్డంగా బుక్ అయ్యారు. పేర్ని నాని భార్య మీద కేసు కూడా నమోదు చేశారు. అలాంటి సమయంలో పేర్ని నానిని కానీ ఆయన భార్యను కానీ అరెస్టు చేయకుండా వదిలేశారు అన్నట్టుగా టీడీపీ నేతలంతా ఇప్పుడు వేదన వ్యక్తం చేస్తున్నారు. పేర్ని నానిని టీడీపీ అధిష్టానమే కాపాడిందా అన్న ప్రశ్న వినిపిస్తున్నారు. టీడీపీ అధిష్టానం అలసత్వం వల్లే పేర్ని నాని వంటి పట్టుబడినటువంటి వాళ్ళు కూడా పక్కకు తప్పించుకుంటున్నారు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా టీడీపీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి వైఫల్యమేనన్నది టీడీపీ శ్రేణుల వాదన. టీడీపీ శ్రేణులు మొత్తం సోషల్ మీడియా నిండా 2 రోజులుగా అటు పేర్ని నాని, ఇటు జోగి రమేష్ వ్యవహారమే పదే ప్రస్తావిస్తూ నాయకత్వం తీరుని తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరిని ఉపేక్షించేది లేదని, అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళందరినీ కఠినంగా శిక్షిస్తామని పదే రకరకాల రీతుల్లో హెచ్చరికలు జారీ చేసినటువంటి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ శ్రేణులే ఇప్పుడు మాట్లాడుతున్నాయి. దీంతో ఇలాంటి వ్యవహారాలు ఉమ్మడి కృష్ణా జిల్లాకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల్లో తీవ్రమైనటువంటి నిరాశను కలిగిస్తున్నాయి. టీడీపీ శ్రేణుల్లో తీవ్రంగా ఆగ్రహాన్ని మిగులుస్తున్నాయి. ఈ పరిణామాలు ఆ పార్టీని ఎక్కడి దాకా తీసుకెళ్తాయి, ఎలాంటి పరిణామాలకు ఆస్కారం ఇస్తాయి? పదే పలువురు వైఎస్ఆర్సీపీ నేతల పట్ల ఉదాసీనంగా టీడీపీ అధిష్టానమే ఉందన్న అభిప్రాయం బలపడుతున్నటువంటి తరుణంలో టీడీపీ నేతలు ఏ రీతిలో ముందడుగైపోతున్నారు? కీలకమైనటువంటి వ్యవహారాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.